హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 60వ భాగం. పురుషవేషం దాల్చిన కళావతిని చూసి ఆ బ్రాహ్మణుడే ఆ రూప విశేషానికి ఆశ్చర్యపడసాగాడు. అప్పుడామె 13 ఏళ్ల బాల బ్రహ్మచారిలాగా ప్రకాశిస్తూ ఉంటే కళావంతుడు అని పేరు మార్చి పిలవసాగాడు. సదాచారి ఆమెను తీసుకొని మర్నాడు రాజసభకు వెళ్ళి అక్కడ అధికారులతో ఈ పుత్రుడు కౌముదితో చదరంగమాడ వచ్చాడు అని దర్పంగా చెప్పాడు. ఆ రాజోద్యోగులు ఆ రూప విశేషాలకు అబ్బురపడి, ఓయి వెర్రి బాపడా, నువ్వు డబ్బుకు ఆశపడి మన్మధుడు లాంటి ఈ కుమారుణ్ణి ఎందుకు చంపుకుంటావు? కౌముది ఆటని అంత తేలిగ్గా తీసుకున్నావా? కొమ్ములు తిరిగిన వాళ్లే ఆమె వేసే చదరంగపు టెత్తులు గ్రహించలేక ఓడిపోయారు. ముక్కుపచ్చలారని ఈ బాలుడొక లెక్క అవలీలగా చిత్తు చేసేయగలదు, తర్వాత వగచి ప్రయోజనం ఉండదు అని ఎన్నో విధాలా చెప్పి చూశారు. నువ్వింతగా చెప్తున్నందున ఓడిపోతే ఊరికి సిద్ధమేనంటూ ఒడంబడిక పత్రం రాసి ఇవ్వవలసి ఉంటుంది అని అన్నారు. అతడు అలాగే రాశాడు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆ బాలుణ్ణి చూసి ముచ్చటపడుతూ ఆ బాపడేదో వెర్రి భ్రమ పడుతున్నాడని ఆ అబ్బాయి వంక చూస్తూ, నీ తండ్రి డబ్బుకు ఆశపడి నిన్ను చంపుకునేలా ఉన్నాడు. కౌముది సంగతి బాగా తెలిసిన వాళ్ళం కనుక చెప్తున్నాం, నువ్వు ఒప్పుకోకు నాయనా అంటూ కళావంతునికి బోధించసాగారు. అందరికీ చిరునవ్వే అతని జవాబు. 3 రోజులకి ఆస్థానం నుంచి పిలుపు వచ్చింది. చదరంగ కేళా మందిరంలో అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. కళావంతుణ్ణి 2 సక్కులు తీసుకువెళ్ళి ఆ మందిరంలోకి ప్రవేశపెట్టారు. వెంటనే సకల ఆభరణాలతో అలంకారాలతో కౌముది అక్కడికి వచ్చింది. అల్లంత దూరాన్నించే కళావంతుని తేజస్ సౌందర్య రూపురేఖ విలాసాలు చూసి, ఆహా, సృష్టి విచిత్రం ఎంతటిదో గదా! ఇంతటి నవమన్మదాకారుణ్ణి ఆ పేద బ్రాహ్మణుడింటూ పుట్టించాడు. అయ్యో, ఇంత కుర్రవాడు నాతో చదరంగమాడి గెలవగలడా? ఇతన్ని చూస్తే జాలి వేస్తోంది. కారణం తెలియట్లేదు. వీడు ఓడిపోతే చంపించడానికి చేతులు రావటం లేదు అనుకుంటూ ఒక చీటీ రాసి సఖి చేత పంపించింది. బ్రాహ్మణ యువకుడా, నీ రూపం ఎంతో దర్శనీయం. చూసే కొద్దీ వేడిక అవుతుంది. నాతో చదరంగపు టెత్తులు సామాన్యమైనవి కావు. నీ మీద జాలి కలుగుతోంది. ఆట ప్రారంభం కాలేదు కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా శపథము దారుణమైందని నీవెరిగినదే. ఒడంబడిక అయిపోయిందని విచారించకు. దాన్ని రద్దు చేయగల అధికారం నాదే. ఇకనైనా వెనక్కు వెళ్తానంటే నేను సంతోషంగా అంగీకరించగలను. సందేహించకు అని ఉన్నది ఆ పత్రికలో. అది చదువుకొని చిరునవ్వుతో కళావంతుడు ఇలా రాశాడు. తరుణి, దయా దాక్షిణ్యాలు జన్మతః కలగవలసిన లక్షణాలు. అవి మధ్యలో ఊరకరావు, పోవు. నీ హృదయంలో కనికరం లేదన్నది స్పష్టం. ఉన్నదానివే అయితే ఇలాంటి వ్రతం చేపట్టవు. నిపుణురాలు ఎప్పుడూ ఇలా అనదు. చాలు చాలు, నువ్వు నన్ను చూసి జాలిపడక్కర్లేదు. నువ్వు గెలిచిన పిమ్మట కదా. నీవి 3 ఆటలు వరుసగా త్రోసి రాజు అనకపోతానా? అప్పుడు విడవచ్చు అని అపారమైన ఆత్మవిశ్వాసంతో రాశాడు ఆ లేఖని. ఆ ధైర్యానికి ఆశ్చర్యపోతూ అతడికి అభిముఖంగా రత్నపీఠం మీదకి వెళ్ళి కూర్చుంది కౌముది. సకులు వచ్చి చదరంగపు బల్లపరిచి మణిమయమైన చదరంగ బలగాన్ని ప్రవేశపెట్టారు ఆ బల్ల మీద. చుట్టూ కూర్చొని వాళ్ళంతా కుతూహలంగా ఆట చూడసాగారు. అవలీలగా 3 ఆటలను గెలిచి కళావంతుడి విజేతగా నిలువగా ఓడినందుకు చిన్నబోయిన ముఖంతో ఇతడు ఈ ఆటలో మాత్రమే ఎక్కువగా కృషి చేసినట్లు కనిపిస్తోంది అనుకుంది కౌముది. ఆమె ఊహ సరికాదనిపిస్తూ ఇతర విద్యల్లో కూడా తన ప్రతిభను చూపాడు అతను. నిర్ణీత పారితోషికం పంపించబడుతుందని చెప్పి లేచి వెళ్ళిపోయింది. రాజసభలో అందరూ అతన్ని ప్రశంసించిన వారే. నాయనా, నీ వల్ల నాకు చాలా కీర్తి కలిగింది. నేను ధన్యుణ్ణి అయ్యాను అంటూ సదాచారి మహదానందపడ్డాడు. తదుపరి బహుమానం అందుకొని కళావంతునితో కలిసి తిరిగి సత్రానికి వచ్చాడు సదాచారి. అప్పటికే కళావంతుడే విజేత అన్న వార్త పట్టణమంతా ప్రాకినందున
అందరూ సత్రానికి వచ్చి కళావంతుని చుట్టూ మోగి ఆ బాలకుణ్ణి చాలా ప్రశంసించి, ఇంత చిన్నవాడు అంతటి చదరంగపు ప్రజ్ఞాశాలిని ఓడించాడా? ఎంత వింత, ఎంత బుద్ధి చాతుర్యమో, ఏమి పాటవమో అంటూ ఒకటే స్తోత్రాలు చేయసాగారు. అప్పుడక్కడికి చేరిన హరిశర్మ అనే ఒక బ్రాహ్మణుడు, విప్రులారా, మీరీ బాలుడు కౌముదిని చదరంగంలో గెలిచినందుకే ఇంత ఆశ్చర్యపోతున్నారు. ఇతడి కంటే కేవలం 3 ఏళ్ల మాత్రం పెద్దవాడైన విష్ణుగుప్తుని కొడుకు దేవగుప్తుడు ఉన్నాడు. అతడి మధ్య కృష్ణదేవరాయల ఆస్థాన పండితులతో ప్రసంగించాడంటే అతని విద్యాపాఠవం ఎంత ప్రశంసించాల్సిందో కదా. ఆ వృత్తాంతం చెప్తాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. దేవగుప్తుని కథ. పాండ్యదేశ ప్రభువైన మలయధ్వజుడు పండిత ప్రియుడని లోకానికి తెలిసిందే. ఈ మధ్య రాయలవారి ఆస్థాన కవులైన పెద్దనాదులు రామలింగ కవితో కూడా దిగ్విజయ పాండిత్య యాత్ర చేస్తూ పాండ్య రాజధాని మధురాపురికి విచ్చేశారు. రాజు వారితో ప్రసంగించటానికి విష్ణుగుప్తుడు అనే తన ఆస్థాన పండితుడికి ఆ వార్త తెలియచేశాడు. అతడు 16 ఏళ్ల ప్రాయం గల తన పుత్రుణ్ణి యువకుడైన దేవగుప్తుడు అనేవాడిని పంపించాడు. పల్లకి ఎక్కి ఆ విప్రకుమారుడు వచ్చినాడు. అతడింతకు ముందెన్నడూ ఇల్లు కదిలి వచ్చినవాడు కాదట. పండితులతో ఢీకొనటం కూడా అతనికిదే ప్రథమమట. అట్టివాడు ప్రతివాదిగా దిగ్గజాలకు ఎదుట ఒక పీట మీద కూర్చున్నాడు. తనతో వాదించదలిచిన వారిని గురించి అడగ్గా ఒక శిష్యుడు లేచి అష్టదిగ్గజాలని ఒక పద్యంలాగా పరిచయం చేశాడు. వారు అలా చెప్పగా దేవగుప్తుడు నవ్వుతూ, ఓహో వీరా, తెలిసింది. వీరిని దిగ్గజాలంటారు. వీరి చరిత్రలు ఇంతకు ముందే నాకు తెలుసు అని ఎకసక్యంగా పలికాడు. పాండ్యరాజు మందలించపోగా, రాజా, వీరు మందారవల్లి అనే మహావిద్వాంసురాలితో ప్రసంగించిన వైనం గమనించి ఉంటే వీరి గురించి మీరేమీ ఆందోళన చెంది ఉండేవారు కాదు. వీరప్రజ్ఞా పాఠవాలు ఏమిటన్నవి అప్పుడే తెలిసిపోయిండేవి అన్నాడు. ఆ రహస్యం ఇతడికి ఎలా తెలిసిందో అని దిగ్గజాలు సిగ్గు ఆశ్చర్యాలు ప్రకటించారు. కానీ అతనికి జవాబు చెప్పటానికి సాహసించలేకపోయారు. పెద్దనగారు, తాము 60 ఏళ్లవారు. ఒక్క మనుచరిత్ర తప్ప తమరేం రాసినట్టు లేదు. అంటే ఏడాదికో 10 పద్యాలా? ఇక రాజశేఖర చరిత్రమనే చిన్న గ్రంథం రాసిన మల్లన కూడా దిగ్గజమే కాబోలు. ఇలా సాగింది ఆ హేళన ధోరణి. రామలింగ కవిగారు, మందారవల్లిని తాము జయించిన రీతి మేమెరుగుదము. మీరు పూజ్యులు. దేవనాగరలిపి కాదని మరేదో నాగరలిపి అన్నారు. ఆ భాషా గ్రంథాలు మీతో ఏమైనా తీసుకువచ్చారా? నాకా భాష వచ్చు. మీ గ్రంథాల్లో పద్యానికి 100 తప్పులు కూడా పట్టగలను. ఏ శాస్త్రంలో వాదిస్తారు? సిద్ధాంతమా, పూర్వపక్షమా? ఎంపిక కూడా మీకే వదిలేస్తున్నాను అనేసరికి సింహధ్వని విని మదగజాలు బిక్క చచ్చిపోయినట్లుగా పండిత దిగ్గజాలు పెదవైనా కదపక చూడసాగారు. అప్పటికి కాలాన్ని ముగిస్తున్నట్లు ఘంటారావం వినిపించడంతో రామలింగ కవి లేచి, సభ్యులారా, నేటికి వేళ మించింది గనుక ఇతని ప్రశ్నలకు రేపు ప్రత్యుత్తరం ఇవ్వబడుతుంది అంటూ ముగించాడు ఆ సభని. మర్నాడు ఆ దిగ్గజాల జాడైనా లేదు. కానీ ఒక పత్రిక ఆ రాజుగారికి చేరింది. అందులో, పాండ్యరాజా, మీ ఆస్థాన పండితులకు ఇటువంటి ఉద్దండ పిండం లాంటి కొడుకున్నాడని మేము ఎరగం. మేము నిజమైన దిగ్గజాలము కాము. అతడు మాకు జ్ఞాతి అవుతాడు కనుక అతడినిలా బెదిరిద్దామనుకున్నాం. దేవగుప్తునితో మేము ప్రసంగించడం వట్టిది, అది కట్టిపెడుతున్నాము అని మాత్రం ఉంది. దీనితో సభ్యులందరూ దేవగుప్తుని గొప్పదనాన్ని శ్లాఘించారు. అయితే పాండ్యరాజు అంతటితో ఈ ఘటనను వదిలిపెట్టలేదు. ఆయన శ్రీకృష్ణదేవరాయలకు ఒక లేఖ రాయించి పంపాడు. అందులో, కృష్ణదేవరాయ, దిగ్గజాలుగా ఖ్యాతి పొందిన మీ ఆస్థాన కవి పండితులు ఇటీవల మా నగరానికి వచ్చి మా ఆస్థాన కవి విష్ణుగుప్త పుత్రుడైన దేవగుప్తుడితో ప్రసంగించలేక ఓడి పారిపోయారు. వారి లేఖను దీనితో జతపరచుచున్నాను. ఇందులో నిజానిజాలు తెలియటం లేదు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ బాల పండితునితో
ఏ శాస్త్రంలో అయినా గెలిచిన వారిని 3 గ్రామాలు పారితోషికంగా ఇవ్వగలను. తాము నిజమైన పండితుల్ని సత్వరమే పంపగలరు అని ఉంది. అప్పుడు నేను అక్కడ ఉన్నాను గనక ఆ విశేషాలు చూశాను అని ముగించాడు హరిశర్మ. సత్రంలోని బ్రాహ్మణులంతా కుతూహలంగా, అయితే తర్వాత రాయలవారి ఆస్థానం నుంచి పండితులెవరైనా వచ్చారా అని అడిగితే, ఆ తర్వాతేం జరిగిందో నాకు తెలీదు, నేనక్కడ లేను అన్నాడు హరిశర్మ. ఇదంతా కళావంతుడు సదాచారి వింటున్నారు. కౌముదిని గెలిచినట్లే దేవగుప్తుణ్ణి కూడా కళావతి గెలిస్తే తమకి 3 గ్రామాలు లభిస్తాయని ఆశపడి సదాచారి ఆమెను అదే వేషంలో మధురా నగరానికి తీసుకువెళ్ళాడు. అక్కడ కళావంతుడు తాను దేవగుప్తుణ్ణి ఓడించటానికి వచ్చిన పండితుడిని అని చెప్పగా పాండ్యరాజు విష్ణుగుప్తుని వద్దకు పంపాడు. అయ్యో, దేవగుప్తుడు గ్రామాంతరం వెళ్ళాడే, ఇప్పుడెలా? సరే, విడుదలో బస చేయండి, 10 రోజుల్లో అతన్ని నేనే తీసుకువస్తాను అని విష్ణుగుప్తుడే బయలుదేరి కుముద్వతి నగరానికి వెళ్ళాడు. అక్కడ ఒక గృహస్థుణ్ణి కలిసి, అయ్యా, దేవగుప్తుడు అనే బ్రాహ్మణ కుమారుడు ఈ పట్టణానికి వచ్చాడా అంటూ అడిగి అతడికి కొన్ని గుర్తులు చెప్పేసరికి, అతడి రాక సంగతి తెలియదు గాని మొన్న రాజపుత్రి కౌముదిని మాత్రం బ్రతికించింది అతడే అంటూ ఆ కథ వివరించాడు. మా రాజుగారికి లేక లేక ఒక్కర్తే కూతురు జన్మించింది. ఆమె పేరు కౌముది. మొన్న ఉదయం పల్లకి ఎక్కి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే మదమెక్కిన పట్టపుటేనుగు కట్టుగొలుసులు తెంచుకొని పిచ్చెక్కినట్లు మావటిని చంపి చెట్లు పడద్రోస్తూ ప్రజలను భయభ్రాంతుల్ని చేయసాగింది. అది అలా రావటం చూసి రాకుమార్తె పల్లకీని మోసేవాళ్లు పట్టణం వైపు పరుగు తీశారు. అయినప్పటికీ గజబలం ముందు ఆ బోయీలు ఆగగలరా? ఏనుగు వారికి దగ్గరగా వచ్చేయటంతో చటుక్కున పల్లకీని అలాగే దింపేసి ప్రాణరక్షణ కోసం వాళ్ళు తలో దిక్కు పరిగెత్తారు. ఏనుగు ఆ పల్లకీని వదల్లేదు. తలక్రిందులు చేసేసరికి రాకుమార్తె నేల మీదకు దూకి పరిగెత్తింది. అది అమ్మాయి కౌముది వైపు వెళ్తూ ఉంటే, అయిపోయిందిక, రాకుమార్తె మనకు లేదు అంటూ అరిచేవారే అంతా. అంతేగాని ఒక్కరు కూడా ప్రాణాలకు తెగించి అడ్డుపడలేకపోయారు. అంతలో ఎక్కడి నుంచో వచ్చాడు గాని 16 ఏళ్ల పడుచువాడు. పేరు దేవగుప్తుడు అనే జ్ఞాపకం. విప్రకుమారుడట. కానీ చాలా వేగంగా అక్కడికి వచ్చాడు. ఎడంచేత్తో కౌముదిని పట్టుకొని కుడి చేత్తో ఏనుగు తొండాన్ని అదిమిపట్టి నిలువరించాడు. ఎంత చిత్రం! అంత బీభత్సము సృష్టించిన మదపుటేనుగు మంత్రించిన దానిలా నిలబడిపోయింది. రాజకుమార్తె భయంతో అతన్ని కౌగిలించుకొని వణికిపోతోంది. అప్పుడా విప్రకుమారుడు, భయపడకు, దీని మీద కూర్చో, నేను వస్తాను, మీ ఇంటికి చేరుస్తాను అన్నాడు. కానీ ఆమెకు ఏనుగునెక్కటానికి ధైర్యం చాలింది కాదు. అప్పుడా యువకిశోరుడు ఒక చేత్తో తొండం పట్టుకొని ఇంకో చేత్తో కౌముదిని పొదివి పట్టుకొని నడిపించసాగాడు. మదగజాన్ని అదుపు చేయమని రాజు వందలాది భటులని పంపగా అక్కడికి చేరుకున్న వారికి ప్రశాంతంగా ఏనుగుతో పాటు నడుస్తున్న వాళ్ళిద్దరూ కనిపించేసరికి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. భటులను పంపినా కూతురు కోసం ఆందోళనగా రాజు కూడా అక్కడికి చేరుకొని ఆ విప్రకుమారుడి వలనే తన కూతురు రక్షింపబడిందని విని అతణ్ణి భగవంతుడిలా వచ్చి కాపాడావు అంటూ స్తుతించాడు. కౌముదిని రథం మీద అంతఃపురానికి పంపించి ఏనుగుని గొలుసులతో బంధించమని మావటి వాళ్లకు చెప్పి ఆ విప్రకుమారుణ్ణి ఘనంగా పల్లకీలో ఊరేగించాడు. అతడికొక విహార సౌధాన్ని, సేవకు చాలామంది పరిచారికలను ఇచ్చాడు అని చెప్పాడు ఆ గృహస్థుడు. అంతా విన్న విష్ణుగుప్తుడు ఆ విహార సౌధానికి వెళ్ళి విచారించగా, అయ్యా, నిన్నటి వరకు వారు ఇక్కడే ఉన్నారు. మా రాజకుమార్తెకు కౌముదిని చదరంగంలో ఓడించిన కళావంతుడు మలయధ్వజుడు అనే పాండ్యరాజు ఆస్థాన విద్వాంసుల వారి పుత్రుణ్ణి ప్రతిభని అతనితో వాదించడానికి వెళ్ళాడని తెలిసి దేవగుప్తుల వారు కూడా బయలుదేరారు అని విన్నవించారు. విష్ణుగుప్తుడు తనలో, అయితే అబ్బాయి ఈసరికి అక్కడికి చేరుకొని ఉంటాడు, నేనిటు రాగా వాడు అటు వెళ్ళాడన్నమాట, బాగానే ఉంది ఈ దాగుడు మూతలాట అనుకుంటూ తిరిగి తన రాజ్యానికి వెళ్ళేసరికి
అప్పటికి ఒకరోజు ముందుగానే వారిద్దరూ అంటే కళావంతుడు దేవగుప్తుడు హోరాహోరిన పండిత సభలో వాదోపవాదాలు చేశారని గెలుపు తన పుత్రుడిదే అయిందని తెలిసి సంతోషించాడు. కళావంతుడు నిరంతరము దేవగుప్తుణ్ణి అంటిపెట్టుకుని తిరిగాడని ఇద్దరూ కుశలవుల్లా అనిపించారని తెలిసిన వాళ్ళు చెప్పగా విష్ణుగుప్తుడు మహదానందంతో వేగంగా తన ఇల్లు చేరుకున్నాడు. అంతవరకు కథ చెప్పిన మణిసిద్ధుడు అనంతరగాథని ఆ తర్వాత మజిలీలో ఇలా చెప్పసాగాడు. గోపా వినుము. ఇలా ఉండగా ఒకనాడు కుముద్వంతుని కూతురైన కౌముది తన అంతఃపుర సకులతో ముచ్చటిస్తూ కళావంతునికి ఉత్తరమిచ్చావా అంటూ ఒక చెలికత్తెను అడిగింది. ఆమె ఇచ్చాననగా ఇంకొక సఖి ఓహో కళావంతుణ్ణి ప్రేమించావు కాబోలు, అందుకే ఆటలో ఓడిపోయావు అని మేళమాడింది. తనకంటే చిన్నవాడు గదా, నీకు బుద్ధుందా, చాలే పరిహాసాలు అంది ఇంకో చెలికత్తె ఆమె వేళాకోళాన్ని ఖండిస్తూ. అయితే సీత రాముడి కంటే పెద్దది కాదా అంది కౌముది తన మనోరథాన్ని చూచాయిగా చెప్తున్నట్లు. అయితే కాదు, నీ ఊహకు అడ్డుపడే వదంతి నాకు చెవులు పడింది. నిన్న ఏనుగుబారి నుంచి తప్పించిన విప్రకుమారుడితో నీకు పెళ్లి జరిపించాలనుకుంటున్నారట మొదటి సఖి అంది. చాలే, బ్రాహ్మణులకు ఏ భూములో మాన్యాల్లో అగ్రహారాలో ఇస్తారు గాని అంత మాత్రానికే నన్నిచ్చి పెళ్లి చేస్తారా అంది కౌముది. పోనీ కళావంతంలో ఏం చూసి వరించావో చెప్పు ఇంకో సఖి ప్రశ్నించింది. అతడి విద్య రూపము ఇవి చాలవా కౌముది ప్రశ్నించింది. అంతలో అక్కడికి ఇంకో చెలికత్తె రాగా మొదటి సఖితో ఆమె సంభాషణ మొదలుపెట్టింది. కళావంతుడు చక్కనివాడా దేవగుప్తుడా? కళావంతుడి రూపంలో ఎనదగిన వాడే గాని కొంచెం స్త్రీ పోలికలున్నాయి. నడకలో ఏదో వయ్యారం ఉంది. కానీ దేవగుప్తుడంటావా పురుష సింహమే. ఏం టీవీ, ఏం దర్పం. కానీ మన రాజపుత్రి కౌముదీదేవి గారు కళావంతుడే పెళ్లాడతానంటున్నది. అదేమిటి, ప్రభువుల వారు దేవగుప్తునికి పెళ్లి శుభలేఖల నిమిత్తం వార్త కూడా పంపించేశారు కదా. అది విని కౌముది అదిరిపడింది. ఏమిటే, మా తండ్రి ఏకంగా నాతో మాట మాత్రమైనా చెప్పక పెళ్లి ప్రయత్నాలే చేసేస్తున్నారా? మీరందరూ ఉండి ఏం లాభం? దేవగుప్తుడు వచ్చేలోగానే అంతకు ముందుగా కళావంతుడు ఇక్కడికి వచ్చేలా చూడండి, మీకు పుణ్యం ఉంటుంది. నేను మా తండ్రి గారిని ఏదోలా చేసి ఒప్పిస్తాను ఆశ్చర్య ఆనందాలతో అంది కౌముది. కళావంతుడి తండ్రి ఎలాగైనా ఇక్కడికి రావాల్సిన వాడే. మనం ప్రకటించిన బహుమతి పుచ్చుకోవటానికి రావాలి కదా అంది ఒక సఖి. అలా కాదు, ప్రత్యేకంగా ఈ విషయమే వివరిస్తూ తెలియజేశారంటే తప్పక వస్తారు అంది కౌముది. సకురాళ్ళు తలూపి వెళ్లారు. 2 రోజుల్లో ఇటు రాజుగారు దేవదత్తునికి పంపిన శుభవర్తమానము, అటు కళావంతునికి కౌముది తన మనోరథాన్ని తెలుపుతూ రాయించిన ఉత్తరము చెరోభటుడు ఒకే వేళకు తీసుకువచ్చి కళావంతుడు దేవగుప్తులు ఒకే చోట ఉండగా అందజేశారు. ఇద్దరూ ఎవరికి ఏ సమాచారం అందిందో అది చదువుకున్నా ఉత్తరాలు మార్చుకొని చదివి నవ్వుకున్నారు. అప్పుడు దేవగుప్తుడు ఒకరి ఉద్దేశం ఇంకొకరు తెలియక ఇలా రాశారనుకుంటాను. ముందుగా కన్య చేత వరింపబడిన వాడివి నువ్వు కనుక నీకే బలం ఎక్కువ ఉంటుంది. వేగంగా వెళ్ళి ఆమెను పెళ్ళాడు అని చెప్పాడు. అది కాదు, కన్యాదానం అన్నారు. అంటే దానంగా ఇవ్వబడేది ఏదైతే ఉంటుందో ఆమె మీద కన్యాదాతకే అధికారం ఉంటుంది. ఆ ప్రకారం నువ్వు రాజుగారికి అంటే కన్యాదాతకు ఇష్టుడివైనందున నువ్వే ఆమెను వివాహం చేసుకోవాలి అన్నాడు కళావంతుడు. న్యాయాలు విచారిస్తూ వారిద్దరూ తర్క వితర్కాలు చేస్తూ ఉండగా విచారపు మొహం పెట్టుకొని అక్కడికి వచ్చాడు సదాచారి. అతడితో మాట్లాడటానికి పక్కకు వెళ్ళాడు కళావంతుడు. చేతికి దొరికిన సొమ్ము వదిలి పేరాస కొద్దీ కష్టాలు పడుతున్నాను. నీకు గుర్తుందా, ఆ వేళ మనము కౌముదిని గెలిచాక సత్రంలో హరిశర్మ ఊరించేసరికి దేవగుప్తుడిని గెలవాలన్న ఆకాంక్షతో మనం వెంటనే బయలుదేరిపోయాం. రాజుగారు పంపిన మాడలు మన సత్రంలో లేకపోయేసరికి అవి తిరిగి వెళ్ళిపోయాయట. నేను కౌముది చెలికెత్తని కలిసి ఆ సొమ్ము ఇప్పించమని అడిగితే వారు నిన్ను తీసుకురమ్మన్నారు.
నేను పెళ్ళాం బిడ్డల్ని వదిలి ఎన్నాళ్ళు ఇలా తిరగను? స్వయంగా నువ్వే వచ్చి సొమ్మిప్పిస్తావా, లేక నా దాన్ని నేను పోవాలా అని బిగ్గరగా అరవసాగాడు సదాచారి. కాస్త మెల్లగా మాట్లాడు. నేనొచ్చి సొమ్మిప్పిస్తాలే, పదా, ఇప్పుడే ప్రయాణం అవుతున్నాను అన్నాడు కళావంతుడు. వారి సంభాషణ రేఖామాత్రంగా విన్నాడు దేవగుప్తుడు. మనం జంట కవుల్లా ఇక్కడ అంటిపెట్టుకుని తిరిగితే ఏం ప్రయోజనం? మనం ఎలాగైనా కుముద్వతి నగరానికి వెళ్ళాలి. ఆ చమత్కారం ఏమిటో చూడాలి అనుకున్నారు ఇద్దరు. కాశీ మజిలీ కథలు 60వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.